హాయ్ అండి, వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. నేను అరుణ. ఈరోజు మట్టి మిశ్రమాన్ని కలపడం నేను మీకు చూపిస్తున్నాను. ఇంతవరకు మట్టి మిశ్రమం అయితే కలపలేదు కదండి. మట్టి అయితే ఆర్డర్ పెట్టాను, మట్టి అయితే వచ్చింది. ఆ మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి. ఇదిగోండి, ఇది నేను ఆర్డర్ చేసిన మట్టి అన్నమాట. దీన్నైతే నేను ఇందులో కోకోపీట్ కలిపాను. కోకోపీట్ కలిపేసి ఉంచాను. రాత్రి వర్షం వచ్చింది, వర్షంలో ఉండబట్టి జస్ట్ కొంచెం తడిసిపోయింది, తడిగా అయిపోయింది. కోకోపీట్ ఒకటి కలిపాను నేను ఇందులో. ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి, 20 కేజీలు. కోకోపీట్ అయితే వేసాం కదా, కోకోపీట్ ఇది కూడా శుభ్రంగా కలిపేసుకుందాం. మట్టి అయితే కలుపుకుంటున్నాం అండి. ఇందులో ఈ మట్టి కోకోపీట్ ఇదే కాకుండా మళ్ళీ ఇందులో మనము కిచెన్ వేస్ట్ అది కలుపుకుందాము. వర్మీ కంపోస్టును చూపిస్తాను నేను మీకు. మట్టి అయితే తడితడిగా ఉందండి, కొంచెం ఆరనిద్దాం, ఎండలో పెడదాము. ఈ రోజంతా ఎండ కూడా తక్కువగా ఉంది. ప్లస్ ఇది ఇది నీమ్ కేక్ అండి. నీమ్ కేక్ ఏంటంటే వేరు కుళ్ళిపోకుండా కలపడం కోసం అనమాట. ఈ దీన్ని కలుపుదాం మనము. ప్లస్ అక్కడ ఉన్నదేమో కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ నేను కిచెన్ వేస్ట్ది రెడీ చేశాను కదా, అది ఇంకా రెడీ కాలేదు కాబట్టి మనకి కంపోస్ట్ అవసరం అవుతుంది. అందుకని చెప్పేసి నేను బయట నుంచి కొని తెచ్చాను. అది కూడా కలుపుకుందాం, చూద్దాం రండి. చూసారు కదండి, 2 గుప్పుళ్ళ వేపపిండి అనమాట. నీమ్ కేక్ అంటారు కదా, వేపపిండి వేసాను. ఒక 2 గుప్పుళ్ళ పైనే 1/2 కేజీ తీసుకొచ్చాను. అది కొన్ని మొక్కలకైతే వేసేసాను నేను. వర్మీ కంపోస్ట్ అది కొంచెమే ఉంది, అది కలుపుతున్నాను. మిగతాది ఏంటంటే మనకి కిచెన్ వేస్ట్ రెడీ అయ్యేసరికి అది సరిపోతుంది. అందుకని చెప్పేసి ఆ కొంచెమే కలుపుతున్నాను నేను ఈ మట్టిలో. ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకుందాం.
మట్టి అయితే తడితడిగా ఉందండి. ఇది ఎండలో పెడదాము, కొద్దిసేపు ఆరబెడదాము. ఆరిన తర్వాత ఇంకా బాగుంటుంది. నేను చూడండి, ముద్ద చేయడానికి రెడీ అవుతుంటే లైట్గా ముద్ద అవుతుంది. ఇంకా కొంచెం ఆరితే కనుక ఇలా ముద్ద చేయగానే ఇలా విడిపోతుంది అనమాట. బాగా ఆరితే ఇంకా బాగుంటుంది. ఇందులో కోకోపీటు, సాయిల్, వర్మి కంపోస్టు, వేపపిండి ఇవే కలిపానండి నేను. ఇవి ఇంకేం కలపలేదు. ఇది కొంతసేపు ఆరిన తర్వాత మొక్కలకి వేసుకుని మనం రీపాట్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇందులో ఇవి తప్ప నేను ఇంకేం కలపలేదు. మొక్కలకి అయితే ఇది సరిపోతుంది. నేను ఇంకేం కలపలేదు, కొన్ని తీసుకురాదలుచుకోలేదు. నా అంతటి నేను కిచెన్ వేస్ట్లో వచ్చే బియ్యం కడిగిన వాటర్తో మొక్కలు పెంచాలని ట్రై చేస్తున్నాను. అందుకని ఇంతకు మించి నేనేం కలపలేదు అనమాట. నా వీడియో చూస్తున్న వాళ్ళైతే మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలో మీరైతే చూసారు కదండి. కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళైతే ఈ విధంగానే కలుపుకోండి. వేప పిండి ఎందుకు కలిపానంటే వేరు పురుగు పట్టకుండా వేపపిండి కలిపానమాట. ఇప్పుడు ఈ సాయిల్ కొంచెం లూజ్ అవ్వడానికి కోకోపీట్ వేసాను. అలాగే వర్మీ కంపోస్ట్ కొంచెం బలం ఉండడానికి. అది కొద్దిగానే ఉంది, జస్ట్ ఈ మట్టికైతే అది సరిపోదు. కానీ ఎందుకంటే అప్పుడప్పుడు మనం కిచెన్ వేస్ట్ రెడీ చేసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు అది ఎలాగే వేస్తాం కదా, సరిపోతుందిలే అని చెప్పి సరిపెట్టేశాను. ఇప్పుడు ఇదైతే నాకు సరిపోతుందండి. ఇది కొంచెం ఆరిన తర్వాత, బాగా ఆరిపోయిన తర్వాత కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి రీపాట్ చేసుకుందాము. రీపాట్ చేసుకునేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను వాటిని. ఇది ఏ విధంగా ఆరింది, ఏ విధంగా రీపాట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి, ఆరిన తర్వాత ఎంత బాగుందో మీకు చూపిస్తాను. ఓకేనండి, ఈ రోజుకైతే ఈ వీడియో అండి. నా వీడియోనైతే అంతవరకు, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా వీడియోనైతే ఫాలో చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఉంటూ ఉంటే నేను ఇంకా కొత్త మొక్కల్ని తీసుకొచ్చి కొత్తగా ఏ విధంగా సాయిల్ కలుపుకోవాలి, కంపోస్ట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.